జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నది. ఎవరు అక్కడ? ఈ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కదా, ఆయన అలాగే వాళ్ళ కుటుంబం ఏంటంటే గత 40 సంవత్సరాలుగా అసలు ఓటమి అనేది లేకుండా, అంటే ఓడిపోకుండా గెలుస్తూనే ఉన్నారు 40 ఏళ్ళుగా. వాళ్ళు ఎందుకు 40 ఏళ్ళుగా ఓట్లు వేస్తున్నారు? పైగా ఏంటంటే హైదరాబాద్ ఆ పాత బస్తీ ఏరియా ఎట్లుంటుందో మనకు కూడా బాగా తెలుసు. కానీ ఏంటంటే వాళ్ళకు మాకు ఏ పథకాలు అందుతున్నాయి, లేకపోతే డెవలప్మెంట్ ఎట్లున్నది, రోడ్లు బాగా వేస్తున్నారా, లేకపోతే వీధులు ఎట్లు వేస్తున్నారా, మాకు అందరికి నీళ్లు అందుతున్నాయా, ఇంకొకట అనేది వీటన్నిటికంటే ఎక్కువగా ఏంటంటే ఇది మన మతానికి సంబంధించిన పార్టీ, అతను మనోడు, అతన్ని మనం గెలిపించుకోవాలని చెప్పేసి ఒక కమిట్మెంట్ తోటి 40 సంవత్సరాలుగా ఆ కుటుంబాన్ని అయితే వాళ్ళు ఆదరిస్తున్నారు, గెలిపించుకుంటానే వచ్చారు. మీకు తెలుసు కదా. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా, ఓళ్ళు మగవాళ్ళు అంటే ఎందుకంటే ఆ విధమైన కమిట్మెంట్తో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు నిజంగా మగవాళ్ళే. అట్లా ఇంకా మన విషయానికి వచ్చాం. ఇప్పుడు మనకు కులానికి ఒక పార్టీ ఉండాలి, ప్రాంతానికి ఒక పార్టీ ఉండాలి, రకరకాల పార్టీలు. ఎంతసేపటికి ఏంటంటే వీళ్ళు ఏదన్నా 10 రూపాయలు సంపాదించుకోవడం కోసమో, లేకపోతే వీళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసమో, ఏదో ఒక విధంగా రకరకాల ఆలోచనలు, రకరకాల వాళ్ళ అభిప్రాయాలు కావచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు కావచ్చు, రకరకాలు ఉన్నాయి. ఏది దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఏది కుల పార్టీలు కావచ్చు, లేకపోతే ఇటు ప్రాంతాలకు సంబంధించిన పార్టీలు కావచ్చు, ఎన్నో ఉన్నాయి. కానీ నేను అడిగేది ఏంటంటే ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే ఆ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలు కావచ్చు, నాయన మీ దండం పెడతా, మీరు ఏ పార్టీలైనా ఉండండి, మీరు ఎట్టైనా ఉండండి, కానీ ఒక దేశం విషయంలో కానీ, లేకపోతే మనం హిందువులం కదా, అట్లాగే మన సనాతన ధర్మాన్ని విషయానికి వస్తే కానీ అందరం కూడా అన్ని పార్టీలు కూడా ఏకమైపోవాలని చెప్పేసి నేను అందరినీ కూడా అడిగేది, కోరుకునేది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పుడు తెలుగుదేశం ఉండాలి, జనసేన ఉండాలి, ఇక్కడ వచ్చేసి బీఆర్ఎస్ ఉండాలి, ఇట్లా కొన్ని పార్టీలు ఉన్నాయి కదా. వీళ్ళందరూ కూడా ఏమి జరిగినా, ఏది ఎలాగైనా కూడా ఒక దేశం విషయంలో కావచ్చు, లేకపోతే హిందుత్వ విషయంలో కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, అధినేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, ఎవరు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. ఏది ఈ 2 విషయాల్లో, దేశం ధర్మం. ఆ 2 విషయాల్లో మనం కాంప్రమైజ్ కాకపోతే మన దేశానికి కానీ, మన ధర్మానికి కానీ, అలాగే మన భవిష్యత్తు కానీ ఎటువంటి డోకా ఉండదు. మన బొచ్చు, మన ఈ కూడా ఎవడు బీకలేడు. దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఒక న్యూస్ ఒకటి తీసుకొచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ను ఎక్కడ కూడా స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. ప్రస్తుతం హర్యానా రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరిపాలిస్తుంది. హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనిక్ ఇప్పుడు ఉన్నాడనమాట, ఆయన ముఖ్యమంత్రిగా. అయితే హర్యానా రాష్ట్రానికి వచ్చే నెల ఏది అక్టోబర్ 5వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. చాలామందికి తెలియదు కానీ కుల రాజకీయాలకు హర్యానా పెట్టింది పేరు, అంత కులపిచ్చనమాట. ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి ఈ కుల రాజకీయాలు మరే ఇతర రాష్ట్రంలో జరగవు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, కుల రాజకీయాలు, కులపిచ్చి అక్కడ ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థాయిలో హర్యానాలో కుల రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అందుకు కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని అన్నది బహిరంగ రహస్యం. కులపరమైనటువంటి ఈ పంచాయతీలు, ఏది కుల పంచాయతీలు జరుగుతాయి కదా, అవి ఎక్కువగా జరిగేది కూడా ఈ హర్యానాలోనే. అయితే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఈ దగ్గర పడే కొద్దీ హర్యానాలోని ఒక బలమైన సామాజిక వర్గం, విషయం ఏంటంటే పేరు చెప్పడం భావ్యం కాదు కాబట్టి ఆ కులం ఏంది, ఆ సామాజిక వర్గం ఏందని చెప్పి వాళ్ళ పేరు చెప్పడంలే. ఇంకొక విషయం, నేను ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ కంటే ఏది ఈ అఖిలేష్ యాదవ్కి సంబంధించిన సమాజ్వాదీ పార్టీకి మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు అయితే వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి తెలిసిన? అక్కడేంటంటే ముస్లింలు, అలాగే ఈ అఖిలేష్ యాదవ్కి సంబంధించిన ఆ వర్గం, వీళ్ళందరూ కలిసిపోయేసి ఈ ఓటర్లు అని చెప్పేసి ఓట్లు వేసేదానికి స్లిప్పులు ఇస్తారు. ఆ స్లిప్పులు కూడా ఆ టైం ఎవరికి కూడా ఇవ్వాల, ఎందుకంటే వాళ్ళకు యాడిబి ఓటు వేయాలా ఏందనేది చాలామందికి తెలియదు అనమాట. కాబట్టి ఆ ఓట్లు కూడా అట్లా కూడా కొంతవరకు ఓటింగ్ శాతం తగ్గింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే వాళ్ళతో వీళ్ళు కలిసిపోయినారంటే అంతకంటే ఇంకా దౌర్భాగ్యం ఏందో ఒకసారి ఆలోచించుకోండి మీరు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఏది హర్యానాలో కూడా ఒక సామాజిక వర్గం అయితే కాంగ్రెస్ పార్టీ వెనక నిలబడింది. కారణం లేనప్పటికీ కూడా ఆ సామాజిక వర్గం ఏంటంటే పూర్తిగా బీజేపీను ఒక శత్రువు మారి భావిస్తా కాంగ్రెస్ పక్షం చేరింది. అదేందో అన్నట్టు గొర్రె వచ్చేసి కషాయం నమ్ముతుందంట, అదేంటంటే ఇది ఇట్టాడిదే. అందుకు కారణాలు కూడా లేకపోలే. ఆ సామాజిక వర్గం చెప్పినట్టు బీజేపీ ప్రభుత్వం నడుచుకోకపోవడం, ఆ సామాజిక వర్గంతో సమానంగా అన్ని సామాజిక వర్గాలకు బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేయడం, అట్లాగే ఆ సామాజిక వర్గ నాయకులు కాంగ్రెస్ పార్టీలో అధికంగా ఉండడం, అట్లాగే ఈ ఫేక్ రైతు దీక్షలు, ఏది ఈ ఫేక్ రైతు ఉద్యమాన్ని చేస్తున్నారు ఈ దొంగలంతా కూడా, అదనమాట. వీటన్నింటి మూలంగా హర్యానాలో ఉన్న బలమైన సామాజిక వర్గం ఈసారి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా అయితే నిలబడింది. దీంతో ఇక భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. వీళ్ళు చేస్తారు కదా,
ఆ సామాజిక వర్గాన్ని అట్లా పక్కన పెట్టి మిగిలిన సామాజిక వర్గాలన్నిటిని కూడా తమ వైపు తిప్పుకునేటట్టు బీజేపీ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో హర్యానాలో చెప్పుకోదగ్గ స్థాయిలో జనాభా ఉన్నటువంటి కుమ్హర్ కమ్యూనిటీ అనేది ఒకటి ఉన్నదన్నమాట. ఆ కుమ్హర్ కమ్యూనిటీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే తమ వర్గానికి సంబంధించిన మొత్తం ఓట్లు వేయాలని చెప్పేసి వాళ్ళు ఒక అద్భుతమైన నిర్ణయం ఒకటి తీసుకున్నారు. నిజానికి ఈ కుమ్హర్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చేసి ఓబీసీ వర్గానికి చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళు ఇప్పటి వరకు కాంగ్రెస్ వెనకనే వీళ్ళు ఉంటా ఉన్నారు. కానీ వీళ్ళను కాంగ్రెస్ పార్టీ పెద్దగా లెక్క చేయకపోవడంతో ఇక వీళ్ళు ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడం ఇక్కడ విశేషం. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ సీట్లలో ఈ కుమ్హర్ కమ్యూనిటీ వాళ్ళు కనీసం 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు. ఈ 30 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా బీజేపీ ఖాతాలో పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్నమాట. అయితే ఒక్క ఈ కుమ్హర్ కమ్యూనిటీని మాత్రమే కాకుండా బీసీలందరినీ కూడా తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ అయితే ఇక్కడ ప్రయత్నిస్తూ ఉండడం గమనార్హం. ఏదేమైనప్పటికీ కూడా ఈ కుమ్హర్ కమ్యూనిటీ వచ్చి బీజేపీకి సపోర్ట్ చేయడం, బీజేపీకి హర్యానాలో అయితే 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అయింది దీంతో. అంటే నేను ఇక్కడ ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు అవతల ఏ సామాజిక వర్గం అయితే ఇక్కడ బీజేపీని వ్యతిరేకిస్తుంది వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా హిందువులే కదా. కాంగ్రెస్ పార్టీ ఎలాంటిది? దశాబ్దాల కాలంగా మన భారతదేశాన్ని పరిపాలించింది, కేంద్రంలో అధికారంలో ఉంది, వివిధ రాష్ట్రాల్లో దశాబ్దాల పాటు అధికారంలో ఉంది. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ బుద్ధులు ఏంది, వాళ్ళ శాటాలు ఏంది ఇంకా తెలుసుకోకపోతే అట్ట ఇప్పుడు కూడా పోయి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ పంచం చేస్తే అంటే అప్పటికి నువ్వు ఈ దేశానికి మన ధర్మానికి నువ్వు ద్రోహం చేసినట్టా లేదా? ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే నేను చెప్తాను నాయన, మనం ఏ పార్టీలో ఉన్నా కూడా మన దేశానికి మన ధర్మానికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఎవరైతే మనకు అండగా నిలబడతారో వాళ్ళకి సపోర్ట్ చేయాలా అని చెప్పి నేను మొత్తుకుంటాను. అది విషయం అయితే. ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియోని ఇస్తే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.